కొత్తగా పుట్టిన గ్రహం ఫోటోకి చిక్కింది. వాయువు ధూళి నడుమ ఇంకా తయారవుతూ ఉన్న ఓ గ్రహాన్ని అంతరిక్ష పరిశోధకులు మొట్టమొదటిసారిగా ఫోటో తీశారు. ఒక శిశుగ్రహాన్ని వెతికి పట్టుకునేందుకు పరిశోధకులు చాలా కాలంగా గాలిస్తున్నారు. ఓ నక్షత్రం సూర్యుడి వంటిది చుట్టూ తిరుగుతూ ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటున్న అలాంటి పసిగ్రహాన్ని కనిపెట్టడం ఇదే తొలిసారి. ఆ మరుగుజ్జు నక్షత్రాన్ని డ్వార్ఫ్ స్టార్ PDS 70గా పిలుస్తున్నారు. దీని వయసు 1,000,000 సంవత్సరాల కన్నా తక్కువేనని చెప్తున్నారు. దీనితో పాటు ఉన్న శిశుగ్రహం వయసు కేవలం 50 నుండి 60 లక్షల సంవత్సరాల వయసు ఉంటుందని భావిస్తున్నారు. PDS 70b అని పిలుస్తున్న ఈ చిన్నారి గ్రహం బుధగ్రహం కన్నా కొన్ని రేట్లు పెద్దగా ఉన్నట్లు కనిపిస్తోంది. దీని మీద మేఘాలతో కూడిన వాతావరణం ఉండొచ్చు. ఈ గ్రహానికి దాని నక్షత్రానికి మధ్య దూరం సూర్యుడికి వరుణ గ్రహానికి యురేనస్ మధ్య ఉన్నంత ఉందని జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఆస్ట్రానమీ పరిశోధకులు సౌరధ్యంలో బృందం గుర్తించింది. ఆ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ ఈ శిశుగ్రహం తిరగడానికి 118 సంవత్సరాలు పడుతోంది. ఈ గ్రహం ఉపరితలం మీద ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. మన సౌర వ్యవస్థలో ఏ గ్రహం మీద ఉష్ణోగ్రత కన్నా చాలా చాలా అధికం. ఆ నక్షత్రం వెలుతురిని కరోనాగ్రాఫ్ అనే పరికరం సాయంతో అడ్డుకొని చాలా చిన్నగా ఉన్న ఈ గ్రహాన్ని పరిశోధకులు చూడగలిగారు. ఇస్రో ఈ మరుగుజ్జు నక్షత్రం వీధి ఓ భారీ నక్షత్రాల ఫ్యాక్టరీ. సూర్యుడు చేసే శబ్దం ఇది మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ గ్రహానికి దాని నక్షత్రానికి మధ్య దూరం సూర్యుడికి వరుణ గ్రహానికి యురేనస్ మధ్య ఉన్నంత ఉందని జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఆస్ట్రానమీ పరిశోధకులు సౌరధ్యంలో బృందం గుర్తించింది. ఆ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ ఈ శిశుగ్రహం తిరగడానికి 118 సంవత్సరాలు పడుతోంది. ఈ గ్రహం ఉపరితలం మీద ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. మన సౌర వ్యవస్థలో ఏ గ్రహం మీద ఉష్ణోగ్రత కన్నా చాలా చాలా అధికం. ఆ నక్షత్రం వెలుతురిని కరోనాగ్రాఫ్ అనే పరికరం సాయంతో అడ్డుకొని చాలా చిన్నగా ఉన్న ఈ గ్రహాన్ని పరిశోధకులు చూడగలిగారు. ఇస్రో ఈ మరుగుజ్జు నక్షత్రం వీధి ఓ భారీ నక్షత్రాల ఫ్యాక్టరీ. సూర్యుడు చేసే శబ్దం ఇది మీరు ఎప్పుడైనా విన్నారా? గ్రహాలు ఎలా పుడతాయి? ఒక నక్షత్రం ఏర్పడినప్పుడు మిగిలిపోయే పదార్థాల నుండి గ్రహాలు పుడతాయనే సిద్ధాంతాన్ని విస్తృతంగా అంగీకరిస్తున్నారు. అత్యధికంగా వాయువులు ధూళితో కూడిన ఈ పదార్థం ఆ కొత్త నక్షత్రం చుట్టూ వెడల్పాటి పల్లెం డిస్క్లా భ్రమిస్తూ ఉంటుంది. కాలక్రమంలో ఆ ధూళి పదార్థాలు శకలాలు ఒకదానితో ఒకటి కలిసి ముద్దలా ఏర్పడతాయి. అది పెద్దగా అయ్యే కొద్దీ దాని గురుత్వాకర్షణ పెరుగుతుంది. దాంతో మరింత ఎక్కువగా ధూళి శకలాలు వాయు పదార్థాలు దానికి ఆకర్షితమై ఇంకా పెద్దగా మారుతుంటుంది. ఈ క్రమంలో ఇతర చిన్న గ్రహాలను కూడా తన వైపు ఆకర్షిస్తుంది. అలా తన చుట్టూ పల్లెంలో ఉన్న శకలాలన్నిటినీ పూర్తిగా ఇముడ్చుకున్న తర్వాత అది గ్రహం అవుతుంది. ఈ సిద్ధాంతాన్ని రూపొందించడానికి మన సౌర వ్యవస్థ మాత్రమే పరిశోధకులకు అందుబాటులో ఉంటుంది. PDS 70 వంటి తొలి దశలోని గ్రహాలను చూడగలగడం వల్ల ఈ ప్రక్రియ మీద ఖగోళ పరిశోధకుల అవగాహన ఇంకా పెరగడానికి మరింత అవకాశం ఉంది. అంతరిక్ష పరిశోధకులు వాయువు ధూళి మేఘాల మధ్య ఇంకా ఏర్పడుతున్న ఒక గ్రహాన్ని తొలిసారిగా ఫోటో తీశారు. ఇది 2018లో బయటపడిన వార్త. కొత్తగా పుట్టిన గ్రహం అంటే శిశుగ్రహాన్ని సూచిస్తుంది. ఇది ఇంకా దాని నక్షత్రం చుట్టూ వాయువు ధూళి చక్రంలో వృద్ధి చెందుతోంది. వివరణ: పరిశోధకులు ఒక కొత్త గ్రహాన్ని బేబీ ప్లానెట్ ఆర్ ప్రోటో ప్లానెట్ ఏర్పడే ప్రక్రియలో ఉండగా దానిని ఫోటో తీశారు. ఈ గ్రహం ఇంకా పూర్తిగా ఏర్పడలేదు. గ్రహాలు ఏర్పడేటప్పుడు అవి నక్షత్రం చుట్టూ ఉన్న వాయువు ధూళి మేఘాలతో ఉండేవి. ఈ వాయువు ధూళి పదార్థాలు నెమ్మదిగా ఒకచోట చేరి గ్రహాలుగా మారతాయి.